హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈ రోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ హిందూ పేపర్లో ఏ వచ్చాయో చూద్దాం. అండ్ టుడే సాటర్డే కాబట్టి చాలా తక్కువ ఆర్టికల్స్ మనకి ఇంపార్టెంట్గా అనిపిస్తున్నాయి. సో ఆర్టికల్స్ అన్ని క్లియర్గా చూద్దాం. అండ్ ఫస్ట్ టైటిల్ చూడగానే కీవర్డ్ ఏంటి, దాన్ని ఎలా సిలబస్ కనెక్ట్ చేసుకోవాలి, దాని మీద ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎలా, మెయిన్స్ క్వశ్చన్స్ ఎలా, ఇన్ కేస్ ఏమైనా ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ వస్తే ఎలా వస్తాయో క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఈ వీడియోని కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి, అసలు ఎక్కడ స్కిప్ చేయొద్దు. బికాస్ లైక్ యూ విల్ బి గెటింగ్ లాట్స్ ఆఫ్ ఇన్సైట్స్. అసలు చాలా మంది కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, ఎలా స్టార్ట్ చేయాలి అసలు అర్థం కాదు బిగినర్స్కి అయితే. సో అందుకని ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ అండి. అండ్ దట్ టు ఐ స్టార్టెడ్ ఇన్ తెలుగు కాబట్టి లాస్ట్ వరకు అయితే చూడండి, సో దట్ యూ విల్ బి గెటింగ్ లాట్స్ ఆఫ్ ఇన్సైట్స్. ఓకే, అండ్ ఈవెన్ మధ్య మధ్యలో ఏమైనా పీవైక్యూ థీమ్స్ ఉంటే ఎలా క్వశ్చన్స్ అడగాలని కూడా నేను అడ్రస్ చేస్తాను, సో దట్ యూ విల్ గెట్ అన్ ఐడియా. సో ఎంతవరకు చదవాలి, ఎంత డెప్త్ వరకు చదవాలో కూడా మీకు ఐడియా వస్తుంది. ఓకే, ఇది ఫస్ట్ ఆర్టికల్. ఈ టైటిల్ చూసిన వెంటనే మనకి ఏం అర్థమవుతుందంటే, రష్యా ఎక్స్ప్రెసెస్ రెడీనెస్ టు బూస్ట్ ఆయిల్ ఎల్ఎన్జీ సప్లైస్ టు ఇండియా. ఓకే, చూడగానే మనకి ఏం అర్థమవుతుందంటే రష్యా నుంచి మనం ఆయిల్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది, అండ్ ఎల్ఎన్జీ కూడా అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ సప్లైస్ కూడా మేము ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి ఈ టైటిల్ చెప్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీని యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే వెస్ట్ ఏషియాలో కాన్ఫ్లిక్ట్ ఉంది కదా. వెస్ట్ ఏషియాలో ఉన్న అరబ్ కంట్రీస్లో వార్ జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్ ఒక సైడు, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ యుఎస్ ఇరాన్ని టార్గెట్ చేశారు. ఓకే, ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఫిబ్రవరి 28న స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 28, 2026న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ చేశారనమాట. ఎవరు? ఇజ్రాయెల్ అండ్ యుఎస్ కలిసి ఇరాన్ మీద చేశారు. ఇరాన్ యొక్క మేజర్ లీడర్ ఖమేనీ చనిపోవడం జరిగింది. దాని తర్వాత ఇరాన్ ఏం చేసింది, రిటాలియేషన్ ఊరుకోదు కదా, రిటాలియేషన్గా ఆపరేషన్ రూరింగ్ లయన్ అనే ఆపరేషన్ని అగెయిన్స్ట్ ఇజ్రాయెల్ అలాగే యుఎస్ యొక్క మిలిటరీ బేసెస్ ఏవైతే వెస్ట్ ఏషియాలో ఉన్నాయో వాటి మీద టార్గెట్ చేయడం స్టార్ట్ చేసింది. సో వాళ్ళు మొత్తం రిటాలియేషన్ చేసుకుంటూ అక్కడ ఉన్న న్యూక్లియర్ సైట్స్, ఆయిల్ ఫీల్డ్స్, గ్యాస్ ఫీల్డ్స్ అండ్ స్టీల్ కంపెనీస్, డిఫరెంట్ వాటి మీద వాళ్ళు టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. దానివల్ల ఏమైంది అంటే ఫస్ట్ వచ్చేసి ఆయిల్ ఫీల్డ్స్ అండ్ గ్యాస్ ఫీల్డ్స్ మీద అటాక్ చేయడం వల్ల అక్కడ ఓవరాల్ ప్రొడక్షన్ అనేది తగ్గింది. అండ్ ఈవెన్ ఇరాన్ ఏం చేసింది, ఇరాన్ ఈస్ హ్యావింగ్ బౌండరీ విత్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది చాలా చిన్న జలసంధి ఒమాన్ అండ్ ఇరాన్ మధ్యలో ఉంటుందన్నమాట. దాన్ని కూడా ఆపేసింది ఈ యొక్క ఇరాన్, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. దానివల్ల అరౌండ్ 20 నుంచి 25% ఆఫ్ గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ అనేది ఈ రూట్ గుండానే వెళ్తుంది కాబట్టి స్టాప్ అయింది. ఓకే, సో ఇదంతా అయ్యింది కాబట్టి ఇప్పుడు ఓవరాల్గా ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్కి క్రైసిస్ అనేది వచ్చింది. ఓకే, ఇంటర్నేషనల్ చూసుకున్నట్లయితే సప్లై తగ్గిపోయింది, అండ్ ఒక సైడ్ వచ్చేసి ప్రైస్ అనేది విపరీతంగా పెరిగింది. ఇంతకుముందు $70 to 80 per బ్యారెల్ ఉండేది కాస్త ఇప్పుడు మోర్ దాన్ 120, 122, 125 అని డిఫరెంట్ పేపర్స్ డిఫరెంట్ ప్రైస్ అనేది వస్తుంది అనమాట. సో ఓవరాల్గా ప్రైస్ కూడా పెరిగింది. దానివల్ల మేజర్గా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే కంట్రీస్ పైన చాలా పెద్ద ఇంపాక్ట్ అయితే ఉందండి. ఓకే, ఓన్లీ క్రూడ్ ఆయిల్ అంటే కాదు, ఈవెన్ న్యాచురల్ గ్యాస్ క్రైసిస్ కూడా మనకు వచ్చింది ఇండియాలో. అందుకే ఎల్పిజి క్రైసిస్ మనం చూస్తున్నాం. కమర్షియల్ సిలిండర్స్ అవైలబుల్లో లేవు అండ్ బ్లాక్ మార్కెటింగ్కి వెళ్తే ₹1000 ఉన్నాయన్నమాట. అందుకే ఓవరాల్గా ఫుడ్ ప్రైస్ అనేది ఇండియాలో పెరిగింది. దట్ ఈస్ అ మెయిన్ థింగ్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏం చూడాలి, నిన్న క్లాస్లో మనం ఎల్పిజి గురించి కంప్లీట్గా డీటెయిల్స్ అన్ని చూసుకున్నాం కదా. ఎల్పిజికి సంబంధించిన బేసిక్ ఫ్యాక్ట్స్ ఎక్కడెక్కడ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి మనం చూసుకున్నాం. సో ఈ ఆర్టికల్లో ఏంటి అంటే ఎల్ఎన్జి గురించి ఇచ్చారు. సో మీకు క్వశ్చన్ ఎల్ఎన్జి మీద కూడా రావచ్చు. ప్రిలిమ్స్లో చూసుకున్నట్లయితే ఈసారి ఆయిల్ రీఫైనరీస్, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ మెథడ్, ఎల్పిజి, పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్ఎన్జి మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ పైప్డ్ న్యాచురల్ గ్యాస్ మీద ఇంతకుముందు మనం చదువుకున్నాం, అలాగే ఎల్పిజి గురించి చదువుకున్నాం, ఆయిల్ గురించి చదువుకున్నాం. సో ఈ పార్ట్ లెఫ్ట్ అనమాట, అంటే ఎల్ఎన్జి గురించి మనం చదువుకోలేదు. సో అందుకని దీని గురించి ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఎలా వస్తుంది,
కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఎల్ఎన్జి అని చెప్పేసి ఒక 2-3 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏవి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ అని అడిగే ఛాన్స్ ఉంది. దట్ ఇస్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. అండ్ ఇప్పుడు కొత్త ట్రెండ్ ఆఫ్ క్వశ్చన్ వచ్చింది కదా, ఏంటది? స్టేట్మెంట్ 1 అని చెప్పి స్టేట్మెంట్ 2 అండ్ స్టేట్మెంట్ 3. స్టేట్మెంట్ 1 ఫర్ షూర్ కరెక్టే ఉంటుందండి. సో మీకు ఆప్షన్స్లో ఏమొస్తుందంటే 2 and 3 ఆర్ కరెక్ట్, బోత్ ఎక్స్ప్లెయిన్ స్టేట్మెంట్ 1 అంటారు. 2 and 3 ఆర్ కరెక్ట్ బట్ ఓన్లీ 1 ఎక్స్ప్లెయిన్స్ స్టేట్మెంట్ 1 అంటారు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్టేట్మెంట్ 2 ఇస్ ఇన్కరెక్ట్ అండ్ లాస్ట్ వచ్చేసి స్టేట్మెంట్ 3 ఇస్ ఇన్కరెక్ట్. సో అలా వస్తున్నాయి. సో ఒక స్టేట్మెంట్ ఎల్ఎన్జి గురించి ఇచ్చేసి ఇంకా 2 స్టేట్మెంట్స్ ఎలా ఫామ్ అవుతుంది, లేకపోతే దాని యొక్క కాంపోజిషన్ గురించి కూడా అడిగేసి ఈ విధంగా కూడా క్వశ్చన్ రావచ్చు. ఓకే, అది సెకండ్ పాసిబిలిటీ. ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే ఓన్లీ 2 స్టేట్మెంట్స్ వేస్తారు. స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఎక్స్ప్లెయిన్స్ 1. స్టేట్మెంట్ 1 is correct, statement 2 is not explaining. Statement 1 is correct, incorrect and statement 2 is incorrect అని 4 ఆప్షన్స్ రావచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్ రావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్పిజి ఉంది, ఎల్ఎన్జి ఉంది అండ్ పిఎన్జి ఉంది కాబట్టి ఈ మూడింటిని కంపేర్ చేస్తూ కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో డోంట్ మిస్ అండ్ డోంట్ టేక్ ఎనీ ఛాన్స్ అనమాట. ఓకే, సో అందుకని ఇక్కడ ఎల్పిజి అండ్ ఎల్ఎన్జి గురించి చదువుకుందాం. ఓకే, నేను క్లియర్గా ఉండడానికి టేబులర్ ఫార్మాట్ తీసుకొచ్చాను. అసలు ఎల్పిజి అంటే ఫుల్ ఫామ్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, ఎల్ఎన్జి అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. మనకి ఎల్పిజిలో ఏముంటుంది? ప్రోపేన్, బ్యూటేన్ ఉంటుంది అనుకున్నాం కదా, 60% 40%. అండ్ అది కలర్లెస్ అండ్ ఆర్డర్లెస్ అనుకున్నాం. ఇథైల్ మెర్కాప్టన్ యాడ్ చేస్తారు, దానివల్ల రోటనెక్ స్మెల్ వస్తుంది అని చదువుకున్నాం కదా. కానీ ఎల్ఎన్జిలో మాత్రం ప్రైమరీగా చూసుకున్నట్లయితే మీథేన్ ఉంటుంది. అండ్ ప్రొడక్షన్ ఎలా చేస్తారు అంటే ఆయిల్ రీఫైనరింగ్, గ్యాస్ ట్రిప్పింగ్, అలాగే బయో ఎల్పిజిని ప్రొడ్యూస్ చేస్తున్నారు, ప్లాస్టిక్ టు ఎల్పిజి అని చదువుకున్నాం కదా. 4 మెథడ్స్ ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చేసి న్యాచురల్ గ్యాస్ని చాలా లో టెంపరేచర్ దగ్గర కూల్ చేస్తే అప్పుడు మనకి ఎల్ఎన్జి వస్తుంది అనమాట. అండ్ ఎల్పిజి మనం ఎక్కడ స్టోర్ చేస్తాము? ప్రెషరైజ్డ్ సిలిండర్స్ దగ్గర, అది కూడా మన ఇంట్లో నార్మల్ టెంపరేచర్ దగ్గర స్టోర్ చేసుకుంటాము. కానీ ఎల్ఎన్జి వచ్చేసి స్పెషలైజ్డ్ క్రయోజెనిక్ ట్యాంక్స్, అంటే వాటికి చాలా తక్కువ టెంపరేచర్ అట్మాస్ఫియర్ అనేది అవసరం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఎల్పిజి అనేది ఎయిర్ కంటే ఎక్కువ బరువుగా ఉంటుందట, ఎక్కువ డెన్సిటీ అంటారు, దానివల్ల ఇది సింక్ అవుతుంది. కానీ ఎల్ఎన్జి వచ్చేసి లైటర్, ఈజీగా డిస్పర్స్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ చూసుకున్నట్లయితే మనకి గ్యాస్ సిలిండర్లు ఆటోలలో, ట్రాలీస్లో అలా మనం ఈజీగా ట్రక్లలో ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. కానీ దీనికి మాత్రం స్పెషలైజ్డ్గా క్రయోజెనిక్ షిప్స్ అనేవి చాలా అవసరం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది హయ్యర్ రిస్క్ ఉంటుంది. ఎల్పిజి ఈజీగా ఫైర్ క్యాచ్ అవుతుంది, లీక్ అవుతుంది మాత్రం. కానీ ఇది మాత్రం కంపారిటివ్లీ సేఫర్, ఎందుకంటే ఇది లైట్గా ఉంటుంది కాబట్టి ఈజీగా ఎవాపరేట్ అవుతుంది అనమాట. సో ఇవి డిఫరెన్సెస్ బిట్వీన్ ఎల్పిజి అండ్ ఎల్ఎన్జి. దీని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, ఒకసారి క్లియర్గా చూసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ప్లాన్ టు రీలొకేట్ గ్రేట్ నికోబార్స్ ట్రైబల్ కమ్యూనిటీస్ స్టిల్ ఫ్రెష్ కన్సర్న్. ఈ టైటిల్ చదవగానే మనకి ఏం అర్థమవుతుంది? ఇది గ్రేట్ నికోబార్ గురించి మాట్లాడుతుంది. రీలొకేషన్ అంటున్నారు, ట్రైబల్స్ అంటున్నారు. ఓకే, దీని గురించి అసలు నాకు ఏం తెలియదు, జస్ట్ నౌ ఐ స్టార్టెడ్ మై ప్రిపరేషన్ అనుకున్నట్లయితే మనకి 2 మేజర్ ఐలాండ్స్ ఉంటాయి. మీరు జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ చదువుకున్నప్పుడు ఫిజియోగ్రఫిక్ డివిజన్స్ అనే సెకండ్ చాప్టర్ ఉంటుంది అనమాట. ఆ టాపిక్లో ఏం చదువుకుంటారు? మనకి హిమాలయాస్ ఉన్నాయి, ఇక్కడ గ్రేట్ ప్లెయిన్స్ ఉన్నాయి, ఇది ప్లాట్యూ రీజన్ ఉంది, సో ఇక్కడ కోస్టల్ ప్లెయిన్స్ ఉన్నాయి, ఇక్కడ మనకి థార్ డెజర్ట్ ఉంటుంది, అండ్ ఇక్కడ లక్షద్వీప్ ఐలాండ్స్, అండ్ ఇక్కడ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉంటాయి. ఇది ఫిజియోగ్రఫిక్ డివిజన్స్ ఆఫ్ ఇండియా. ఓకే, సో మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో మనం నికోబార్లో ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని ప్లాన్ చేసాం. అది ఎవరు ప్లాన్ చేశారు అంటే నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ ఒక డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ని ఇక్కడ నికోబార్ ఐలాండ్ దగ్గర ప్లాన్ చేశారు. దానికి మేజర్ రీజన్ ఏంటంటే ఇక్కడ మనకి సుమత్రా అండ్ జావా ఉంటుంది, ఇక్కడ ఒక స్ట్రైట్ ఉంటుంది అనమాట. దాని పేరే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, స్ట్రైట్ ఆఫ్ మలక్కా. సో ఈ స్ట్రైట్ ఆఫ్ మలక్కాకి మన అండమాన్ అండ్ నికోబార్ చాలా దగ్గర ఉంటుంది అనమాట. అది ఒక బిజియెస్ట్ రూట్, షిప్పింగ్ రూట్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో అందుకని ఏంటంటే ఇక్కడ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ చేసేసి అక్కడ మనం ఎయిర్పోర్టు, ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్, అలాగే టౌన్షిప్, సోలార్ పవర్ ప్లాంట్స్ అవన్నీ చేసినట్లయితే మనం ఈ ఏరియాని డెవలప్ చేయొచ్చు. అండ్ ఈవెన్ ఇది ఇండియన్ ఓషన్లో పార్ట్ కదా,
సో ఇండియన్ ఓషన్లో కూడా సెక్యూరిటీ అండ్ సేఫ్టీని ఇంప్రూవ్ చేయడానికి యూస్ అవుతుంది. అండ్ ఆబ్వియస్గా ఓవరాల్గా మన ఇండియా డెవలప్మెంట్కి వికసిత్ భారత్ 2047కి యూస్ అవుతుందని చెప్పి నీతి ఆయోగ్ గ్రేట్ నికోబార్ ఐలాండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చారనమాట. ఓకే, సో ఈ ప్రాజెక్ట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు ఏం ప్లాన్ చేస్తున్నారు అంటే ఫస్ట్ వచ్చేసి ఒకటి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని ప్లాన్ చేస్తున్నారు. సెకండ్ వచ్చేసి ట్రాన్స్ షిప్మెంట్ పోర్ట్. సెకండ్ వచ్చేసి ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్. అండ్ థర్డ్ వచ్చేసి పవర్ ప్లాంట్, ఎందుకంటే అన్నిటికీ పవర్ ప్రొవైడ్ చేయాలి కదా, పవర్ ప్లాంట్. అండ్ ఫోర్త్ వచ్చేసి టౌన్షిప్, అంటే చిన్న చిన్న రెస్టారెంట్స్లో అవన్నీ ఉండడానికి. ఇలా ఈ నాలుగిటిని డెవలప్ చేయాలి అని అనుకుంటున్నారు. అదే గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్. కానీ ప్రాబ్లం ఏంటి అంటే అసలు ఇది ఫామ్ అయింది ప్లేట్ టెక్టానిక్స్ వల్ల. అండ్ ఈవెన్ మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్లో మనకి వాల్కెనిక్ ఐలాండ్స్, బ్యారన్ ఐలాండ్స్, నికోండం ఉంది. సో వాల్కానోస్ కూడా ఉన్నాయి, అదొక థ్రెట్ అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి ఇది ఇక్కడ మనకి ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఉంటుంది. మనం ఏ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేయాలి అన్నా కూడా ఫారెస్ట్ని క్లియర్ చేయాల్సి వస్తుంది, కొన్ని మిలియన్స్ ఆఫ్ ట్రీస్ని క్లియర్ చేయాల్సి వస్తుంది. దానివల్ల కార్బన్ సింక్ అనేది తగ్గిపోతుంది. సో కార్బన్ సింక్ తగ్గిపోవడం వల్ల అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల రీసెంట్గా మనం అప్డేట్ చేసిన ఐఎన్డిసిస్, ఇంటెండెడ్ నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ని అచీవ్ చేయలేము అన్న భయం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్న బయోడైవర్సిటీ కూడా థ్రెట్ అనమాట. అక్కడ వెరీ ఇంపార్టెంట్ సాల్ట్ వాటర్ క్రొకోడైల్స్ ఉన్నాయి, లెదర్ బ్యాక్ టర్టిల్స్ ఉన్నాయి, నికోబార్ ట్రీ ష్రూ ఉంది, నికోబార్ మెగాపోడ్ ఉన్నాయి. ఇవి అన్ని అంతరించే అవకాశం ఉంది అని చాలా మంది ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రైబల్ ఏరియాస్, ఎస్పెషలీ అండమాన్ అండ్ నికోబార్ ఇస్ ఫేమస్ ఫర్ ప్రిమిటివ్ ట్రైబ్స్ అనమాట. ఓకే, ప్రీ హిస్టారిక్ టైంలో ఉన్న పీపుల్ ఇక్కడ ఉన్నారు అని చాలా మంది నమ్ముతూ ఉంటారు. బికాస్ దర్ డెవలప్మెంట్ ఇస్ వెరీ లో అండ్ అడ్వాన్స్మెంట్స్ లేవు, ఇప్పటికీ కూడా హంటింగ్ అండ్ గ్యాదరింగ్ మీద డిపెండ్ అయి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అండమానీస్, జారావాస్, నికోబారీస్, షొంపెన్, ఆంగ్, సెంటినలీస్ అలా. సో ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వల్ల రెండు ట్రైబల్ కమ్యూనిటీస్, అవేంటంటే నికోబారీస్, నెక్స్ట్ వచ్చేసి షొంపెన్, వీళ్ళు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. ఓకే, సో ఇప్పుడు ఉన్న ఆర్టికల్ అసలు ఏం చెప్తుంది అంటే నికోబారీస్ షొంపెన్ని అక్కడి నుంచి వేరే ఏరియాస్కి తరలించాలి, దాన్నే రీలొకేషన్ ప్లాన్ అంటున్నారు. ఓకే, అది తీసుకురావాలి అనుకుంటున్నారు. సో ఈ ఆర్టికల్ వచ్చేసి ఏం చెప్తుంది అంటే ఆ రీలొకేషన్ ప్లాన్లో కొన్ని అవకతవకలు ఉన్నాయి, కొన్ని ఫ్రెష్ కన్సర్న్స్ వస్తున్నాయి అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. సో ఈ ఆర్టికల్ అర్థం అవ్వాలి అంటే కొంత బేసిక్ బ్యాక్గ్రౌండ్ అయితే మీకు తెలిసి ఉండాలి, అందుకని ఆ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాను. సో ఇప్పుడు ఈ ఆర్టికల్లోకి వద్దాం. ఎప్పుడు ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఒక డ్రాఫ్ట్ ప్లాన్ని తీసుకొచ్చారు. ఈ డ్రాఫ్ట్ ప్లాన్ రీలొకేషన్ ఆఫ్ నికోబారీస్ ట్రైబల్స్ గురించి చెప్తుంది అనమాట. ఓకే, ఎందుకు ఈ రీలొకేషన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు డ్రాఫ్ట్ అంటే అండమాన్ అండ్ నికోబార్లో మనం డెవలప్మెంట్ చేస్తున్నాం. ఆ ప్రాజెక్ట్ పేరేంటి, గ్రేట్ నికోబార్ ఐలాండ్ మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఆ డ్రాఫ్ట్లో క్లియర్గా ఏం రాశారు, ఈ ప్రాజెక్ట్ విల్ నాట్ డిస్టర్బ్, దిస్ ప్రాజెక్ట్ విల్ నాట్ డిస్టర్బ్ ఆర్ డిస్ప్లేస్ ట్రైబ్స్. డిస్టర్బెన్స్ చేస్తుంది కదా, చేయట్లేదు అని ఎందుకు రాశారు? ద ఫస్ట్ కన్సర్న్ ఏంటి అంటే ఈ ప్రాజెక్ట్ వల్ల అక్కడ ఉన్న బయోడైవర్సిటీ, ఎన్వైరన్మెంట్, ఎవ్రీథింగ్ డిస్టర్బ్ అవుతుంది. మీరేమో ఇట్ ఈస్ నాట్ డిస్టర్బింగ్ ఆర్ డిస్ప్లేసింగ్ ట్రైబ్స్ అంటున్నారు, కానీ ఇక్కడ షొంపెన్ ట్రైబ్స్ అండ్ నికోబారిస్ ట్రైబ్స్ని అక్కడ నుంచి డిస్ప్లేస్ చేయాలి. ఫస్ట్ కన్సర్న్ ఇది. అండ్ సెకండ్ వచ్చేసి నో క్లారిటీ ఆన్ ఎగ్జాక్ట్ రీలొకేషన్ సైట్స్, అక్కడ నుంచి తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు దాని మీద క్లారిటీ అనేది లేదు. అండ్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ తీసుకువెళ్తారు, ఆ ప్రాజెక్ట్ యొక్క బౌండరీస్ ఏంటి అని చెప్పి ఆ యొక్క మ్యాప్ గురించి క్లియర్ కట్గా ఎక్కడా లేదు. అందుకని చాలా మంది కన్సర్న్స్ చూపిస్తున్నారు అనమాట. కొన్ని కీ ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే మనందరికీ తెలుసు 2004లో ఒక పెద్ద గ్రేట్ సునామీ వచ్చేసి మన ఇండియాని హిట్ చేసింది. ఆ 2004 సునామీలోనే మన సదరన్ మోస్ట్ పాయింట్ అంటారు ఇందిరా పాయింట్, ఆ ఇందిరా పాయింట్ కూడా సబ్మర్జ్ అయిపోయింది.
సో ఆ టైంలో ఏంటంటే అక్కడున్న నికోబారీస్ మీద చాలా ఇంపాక్ట్ ఉండింది. ఆ నికోబారీస్ ఆ టైంలో రాజీవ్ నగర్కి వేరే వేరే ఏరియాస్కి వెళ్ళడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో కూడా ఇప్పుడు డిస్ప్లేస్ చేసిన వాళ్ళని అదే ఏరియాకి తీసుకువెళ్తాను అంటున్నారు. బట్ దెర్ ఇస్ నో క్లారిటీ అనమాట. సో అందుకని ఇప్పుడు వీళ్ళైతే వాయిస్ రేస్ చేస్తున్నారు. సో అసలు ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ ఏంటి అంటే 2021లో నీతి ఆయోగ్ లాంచ్ చేసింది. అండమాన్ అండ్ నికోబార్ రీజియన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఇట్ ఈస్ అలైనింగ్ విత్ 2 ఇంపార్టెంట్ కన్సెప్ట్స్. ఒకటి వచ్చేసి ఇండియాస్ మ్యారిటైమ్ విజన్ 2030 అండ్ సెకండ్ వచ్చేసి అమృత్ కాల్ విజన్ 2047. ఇప్పుడు మనం డెవలప్డ్ కంట్రీ స్టేటస్ తీసుకురావాలి అంటే ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో అందుకని ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ డెవలప్ చేస్తున్నామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటుంది. ఓకే, ఇప్పుడు మనం కీ ఫీచర్స్ చూసుకున్నట్లయితే అసలు ఏమేమి డెవలప్ చేస్తారు? ఫస్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ట్రాన్స్షిప్మెంట్ టర్మినల్, అంటే ఒక పోర్ట్ని డెవలప్ చేయాలి అనుకుంటున్నారు. ఎందుకు అంటే ఈ యొక్క అండమాన్ అండ్ నికోబార్ రీజన్ స్ట్రాటజికలీ వెరీ ఇంపార్టెంట్. మనకి స్ట్రైట్ ఆఫ్ మలక్కా చాలా దగ్గరగా ఉంది కాబట్టి మనం ఈజీగా కార్గోని హ్యాండిల్ చేయొచ్చు అనే ఐడియా అనమాట. దానివల్ల మ్యారిటైమ్ ఎకనామీని ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చదువుకున్నప్పుడు ఎకనామీలో 2 రకాలు ఉంటాయి. గ్రీన్ ఫీల్డ్ ఉంటుంది, బ్రౌన్ ఫీల్డ్ ఉంటుంది. గ్రీన్ ఫీల్డ్ అంటే కంప్లీట్గా కొత్తది, బ్రౌన్ ఫీల్డ్ అంటే సెకండ్ హ్యాండ్ డెవలప్మెంట్ అని అనొచ్చు అనమాట. సో ఇక్కడ మనం కంప్లీట్గా ఒక గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కడతాము. దానివల్ల కనెక్టివిటీ పెరుగుతుంది, టూరిజం ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఈవెన్ కల్చర్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ ఫీల్డ్ టౌన్షిప్. ఎస్పెషల్లీ అక్కడికి పీపుల్ వెళ్ళడం రావడం ఉన్నప్పుడు అక్కడ ఉండడానికి సదుపాయాలు ఉండాలి కదా. సో అందుకని రెస్టారెంట్స్, హోటల్స్ అవన్నీ కట్టాలి అనుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ అండ్ సోలార్ బేస్డ్ పవర్ ప్లాంట్. సో అక్కడ మనం ఎయిర్పోర్ట్ కడుతున్నాము, సీ పోర్ట్ కడుతున్నాము. టౌన్షిప్ అంటే వాళ్ళకి పవర్ కంపల్సరీ అవసరం కదా. సో పవర్ ఏంటి, హైదరాబాద్ నుంచి మనం అక్కడికి అండమాన్ నికోబార్ ఇలా పవర్ లైన్స్ వేసి పంపించలేం కదా. సో అందుకని అక్కడ ఒక గ్యాస్ అండ్ సోలార్ పవర్ ప్లాంట్ ని కూడా ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటున్నారు. సో ఈ 4 అన్నమాట, 4 ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ థింగ్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డెవలప్ ఇన్ దిస్ గ్రేట్ నికోబార్ రీజియన్. ఓకే, అండ్ గ్రేట్ నికోబార్ ఐలాండ్ గురించి కూడా క్వశ్చన్స్ రావచ్చు. ఎందుకంటే మనకి జాగ్రఫీలో ఈ టాపిక్ ఉంది కాబట్టి జాగ్రఫీలో ఫిజియోగ్రఫిక్ డివిజన్స్ ఇండియన్ జాగ్రఫీలో చదువుకుంటారు. ఓకే, సో మీరు ఇప్పుడు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ చూసినట్లయితే అక్కడ మనకి అరౌండ్ 836 ఐలాండ్స్ గ్రూపింగ్స్ ఉన్నాయన్నమాట. అండమాన్ అండ్ నికోబార్ని డివైడ్ చేసేది 10 డిగ్రీ ఛానల్, వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో కూడా అడిగారు. అండ్ నెక్స్ట్ గ్రేట్ నికోబార్ ఐలాండ్ చూసుకున్నట్లయితే ఇది లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ నికోబార్ గ్రూప్ అనమాట. ఇక్కడ మనకి ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఉంటుంది అండ్ ఇక్కడే మనకి ఇందిరా పాయింట్ ఉండేది ఒకప్పుడు, కానీ 2004 సునామీ వచ్చిన తర్వాత ఇది మునిగిపోవడం జరిగింది. అండ్ దీని యొక్క ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే మనకి అక్కడ క్యాంపెల్ బే నేషనల్ పార్క్ ఉంది, గలతియా నేషనల్ పార్క్ ఉంది, అలాగే గ్రేట్ నికోబార్ బయోస్ఫియర్ రిజర్వ్ కూడా ఉంది. అండ్ ఇది ఆల్రెడీ యునెస్కోస్ మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ లో కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ఏరియాలో మనకి ఇంపార్టెంట్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఉన్నాయి. అవి ఏంటంటే షొంపెన్ నికోబారీస్ అన్నమాట. ఓకే, సో ఇవి చూసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఐఎన్ఎస్ అరెధామన్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్ ఎంటర్స్ నేవల్ ఫ్లీట్. సో మరి సైన్స్ అండ్ టెక్నాలజీ చూసుకున్నట్లయితే చాలా సార్లు మనకి డిఫెన్స్ గురించి క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి. అండ్ ఈసారి వరల్డ్లో ఎక్కడ చూసినా మనకి వార్ ఉంది కాబట్టి మీకు ఫర్ షూర్ మినిమం 4 to 5 క్వశ్చన్స్ ఈ యొక్క డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ గురించి వచ్చే ఛాన్స్ ఉందండి. ఈసారి థరోగా ఈ యొక్క డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఏమైతే న్యూస్లో ఉన్నాయో అవన్నీ క్లియర్గా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ యొక్క న్యూక్లియర్ సబ్మెరైన్ చూసుకున్నట్లయితే న్యూక్లియర్ సబ్మెరైన్ అనేది ఒక అడ్వాన్స్డ్ నేవల్ వెసల్. దీంట్లో న్యూక్లియర్ రియాక్టర్స్ ఉంటాయి. అదే ఆ న్యూక్లియర్ సబ్మెరైన్ వర్క్ చేయడానికి పవర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో నార్మల్గా మనకి సబ్మెరైన్స్ 2 రకాలు ఉంటాయి, డీజిల్ పవర్డ్ సబ్మెరైన్ అండ్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్. సో డీజిల్ పవర్డ్ సబ్మెరైన్కి ఉన్న మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే అది మస్తమానం పైకి వస్తూ ఉండాలి, ఎందుకంటే ఎయిర్ తీసుకోవాలి కాబట్టి. కానీ న్యూక్లియర్ సబ్మెరైన్ వచ్చేసి చాలా రోజుల వరకు అసలు బయటికి రాకుండా లోపలే అది వర్క్ చేస్తుంది అనమాట. అది వెరీ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్.
అండ్ మనకి న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్ లో 3 రకాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి SSN అన్నమాట. ఇందులో ఏంటంటే ఓన్లీ కన్వెన్షనల్ వెపన్స్ ని మాత్రమే క్యారీ చేయగలుగుతాం. అండ్ సెకండ్ వచ్చేసి SSGN, ఇది సెకండ్ టైప్, ఇది ఈవెన్ గైడెడ్ మిసైల్స్ ని కూడా క్యారీ చేస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి SSBN అనేది చాలా పెద్దది అండ్ మోస్ట్ కాంప్లెక్స్ అన్నమాట. ఇట్ కెన్ క్యారీ బ్యాలిస్టిక్ మిసైల్స్ అండ్ ఆల్సో లైక్ న్యూక్లియర్ ఆర్మ్డ్ వెపన్స్ ని కూడా క్యారీ చేస్తుంది. అండ్ ఇప్పుడు మనకున్న IS అరిధామన్ అనేది SSBN, మోస్ట్ అడ్వాన్స్డ్ న్యూక్లియర్ సబ్మెరైన్ అన్నమాట. ఓకే, మనకి ఇంతవరకు నాలుగు సబ్మెరైన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి INS చక్ర అన్నమాట. ఇది ఫస్ట్ ఇండియా లీజ్ తీసుకున్న న్యూక్లియర్ సబ్మెరైన్. అండ్ సెకండ్ వచ్చేసి INS అరిహంట్, ఇది ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ SSBN. అండ్ నెక్స్ట్ వచ్చేసి INS అరిఘాట్, ఇది ఇండియన్ నేవీ ఇండక్ట్ చేసుకుంది, ఇది సెకండ్ SSBN ఇన్ ఇండియా అన్నమాట. అండ్ థర్డ్ ఏంటంటే ఇప్పుడు మనకి న్యూస్ లో ఉంది INS అరిధామన్. సో ఈ 3 అనేవి SSBN ఓన్లీ INS చక్ర ఒకటి మనం లీజ్ తీసుకున్న న్యూక్లియర్ సబ్మెరైన్ అన్నమాట. సో ఈ యొక్క INS అరిధామన్ గురించి చూసుకున్నట్లయితే కొన్ని ఫ్యాక్ట్స్. దీని యొక్క కోడ్ నేమ్ S4, అందుకంటే మనకి ఆల్రెడీ న్యూక్లియర్ సబ్మెరైన్స్ 4, దీంతో 4 కాబట్టి దీని కోడ్ నేమ్ S4 ఇవ్వడం జరిగింది. అండ్ ఇది తయారు చేసేటప్పుడు 75% ఆఫ్ కంటెంట్ ఇండియన్ మేడ్ అన్నమాట. అండ్ దీంట్లో యూజ్ చేసేది మనం K4 బ్యాలిస్టిక్ మిసైల్స్. ఈ K4 బ్యాలిస్టిక్ మిసైల్స్ యూజ్ చేసుకున్నట్లయితే అరౌండ్ 3500 కిలోమీటర్స్ వరకు కూడా మనం లాంచింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, అంత గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి లెసన్స్ అన్లెర్న్డ్. ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. రీసెంట్ గా ఒక స్టాంపెడ్ ఇన్సిడెంట్ జరిగింది అనమాట ఒక టెంపుల్లో. సో అందుకని ఈ ఆర్టికల్ మనకి న్యూస్ లో ఉంది. అరౌండ్ 8 to 9 మెంబర్స్ చనిపోవడం జరిగింది అండ్ చాలా మంది గాయపడ్డారు అనమాట. సో ఈ టైటిల్ ఏం చెప్తుంటే లెసన్స్ అన్లెర్న్డ్. సో రీసెంట్ గా మనకి సంధ్య థియేటర్ లో కూడా స్టాంపెడ్ అయ్యింది. దాని తర్వాత మనకి RCB స్టాంపెడ్ ఇన్ బెంగళూరు జరిగింది. అండ్ దాని తర్వాత ఎప్పుడు మనకి రిలీజియస్ ఈవెంట్స్ లో, పొలిటికల్ ఈవెంట్స్ లో అలా సెలబ్రిటీస్ వచ్చినప్పుడు అలా మనకి స్టాంపెడ్స్ జరుగుతూనే ఉంటాయి. ఎన్నిసార్లు స్టాంపెడ్స్ జరిగినప్పటికీ కూడా వీఆర్ నాట్ లెర్నింగ్ లెసన్స్ అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పింది అనమాట. సో ఇది మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. మెయిన్స్ లో వాట్ ఇస్ స్టాంపెడ్, కాజెస్ అండ్ మెజర్స్, NDMA గైడ్ లైన్స్ అని క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ట్రాజిక్ స్టాంపెడ్ అనేది శీతలా మందిర్ దగ్గర జరిగింది. ఇది నలంద బీహార్ లో అయింది. అరౌండ్ 8 మెంబర్స్ ఉమెన్ చనిపోవడం జరిగింది. చాలా మంది అయితే ఇంజూర్డ్ అయ్యారు. ఓకే, సో ఇక్కడ మనం డీటెయిల్స్ చూసుకున్నట్లయితే స్టాంపెడ్ అనేది ఈ శీతలా మందిర్ లో అయింది. అక్కడ చాలా మంది రిలీజియస్ పొజిషన్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. అక్కడ ప్రాపర్ గా క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది ఫోకస్ చేయలేకుండా ఉండేసరికి ఇలా అయిందనమాట. సో డేటా చూసుకున్నట్లయితే ఇండియాలో ఎస్పెషల్లీ 4000 స్టాంపెడ్ ఈవెంట్స్ అయితే అఫీషియల్ గా రికార్డ్ అయ్యాయి ఫ్రమ్ లాస్ట్ 30 years. 3 decades నుంచి more than 4000 ఈవెంట్స్ అండి, చిన్న సమస్య కాదు. అండ్ ఈవెన్ NCRB డేటా ప్రకారం 2000 నుంచి 2022 వరకు అరౌండ్ 3074 మంది కంటే ఎక్కువనే చనిపోవడం జరిగింది బికాస్ ఆఫ్ ది స్టాంపెడ్స్. ఓకే, అండ్ హిస్టరీ చూసుకున్నట్లయితే అరౌండ్ 1996 నుంచి ఇలాంటి స్టాంపెడ్స్ జరుగుతూనే ఉన్నాయి. అండ్ మేజర్ రీజన్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఇన్అడిక్వేట్ క్రౌడ్ కంట్రోల్ మెజర్స్ అనమాట. ప్రాపర్గా క్రౌడ్ని మనం కంట్రోల్ చేయకపోతే ఎస్ విల్ బి హ్యావింగ్ దిస్ ఇష్యూ. అండ్ నెక్స్ట్ వచ్చి స్ట్రక్చరల్ ఫెయిల్యూర్ ఆఫ్ బ్యారియర్స్. మనం నార్మల్గా చాలా మంది వస్తున్నారు అన్నప్పుడు క్యూ లైన్స్ కానివ్వండి, వీల్ అరేంజ్ మనకి ఒక వేలో వెళ్ళడానికి తాళ్ళు కట్టడం కానీ, బ్యారిగేట్స్ యూజ్ చేయడం కానీ అవన్నీ చేస్తాం. బట్ అవి ప్రాపర్గా యూజ్ చేయకపోతే కూడా ఇలాంటి స్టాంపెడ్స్ వస్తాయి. అండ్ పువర్ ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైనా సరే మిస్ఇన్ఫర్మేషన్ పాస్ అయింది అంటే దానివల్ల ప్యానిక్ కూడా ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రౌడ్ డెన్సిటీ ఎక్కువ ఉండడం వల్ల కూడా అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే NDMA ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటి అని. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఏమైనా ఆర్గనైజ్ చేయాలి అంటే ప్రాపర్గా క్రౌడ్ మేనేజ్మెంట్ చెయ్యాలి అని చెప్పారు. ఇందులో మనం టెక్నాలజీ లైక్ CCTV ఫుటేజెస్, డ్రోన్స్ అని ట్రాక్ చేసి రియల్ టైంలో క్రౌడ్ డెన్సిటీ ఏ ఏరియాలో ఎంత ఉంది, ఎక్కడ ఎక్కువ ఉంది, వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలని చూసుకోవాలని చెప్పారు. అండ్ అంతేకాకుండా ప్రాపర్గా మనకి మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్స్ ఉండేలాగా చూసుకోవాలని చెప్పారు. అండ్ కెపాసిటీ మ్యాపింగ్ ముందే మనం ప్రీ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, ఏ రోజు ఎంతమంది వచ్చే ఛాన్స్ ఉంది, ఎలా ప్లాన్ చేసుకోవాలి అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్కి కూడా ప్రాపర్గా అవేర్నెస్ అనేది ఇవ్వాలి అబౌట్
ఎవ్రీథింగ్ మీరు ఈ లైన్లో వెళ్ళండి, ఆ లైన్లో వెళ్ళండి, మీకు ఇక్కడ వస్తుంది అక్కడ వస్తుంది, ఎవ్రీథింగ్ లైక్ వీ హ్యావ్ టు గివ్ ఎ ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ టు పీపుల్ అనమాట. దానివల్ల వాళ్ళు ప్యానిక్ అనేది పొందరు. ఓకే, నిన్న చెప్పాను కదా ఎన్సీఆర్టీకి ఒక స్టేటస్ వచ్చింది, ఇన్స్టిట్యూషన్ స్టేటస్ అని. దాని గురించి ఈ రోజు అయితే చదువుకుందాం, ఎందుకంటే ఈరోజు చాలా తక్కువ ఆర్టికల్స్ కనిపించాయి. సో ఐఎమ్ కవరింగ్ దట్ టుడే అనమాట. ఎన్సీఆర్టీకి డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ వచ్చిందనమాట. ఓకే, మనందరం చదివేది నార్మల్గా యూపీఎస్సీకి బేసిక్స్ తెలియాలి అంటే ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి స్టార్ట్ చేస్తారు 6th to 12th క్లాస్ అని చెప్పి. సో ఇప్పుడు ఆ ఎన్సీఆర్టీకి డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ అనేది వచ్చిందనమాట. అసలు డీమ్డ్ యూనివర్సిటీ అంటే ఏంటంటే ఈ స్టేటస్ని సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యొక్క అడ్వైస్ మేరకు అది ఇస్తుందన్నమాట. ఇది ఎక్కడ ఉంటుంది అంటే సెక్షన్ 3 ఆఫ్ యూజీసీ యాక్ట్ ఆఫ్ 1956లో ఉంటుంది. సో ఇప్పుడు మనకి డీమ్డ్ స్టేటస్ వచ్చిన తర్వాత అసలు ఏం చేంజెస్ అవుతున్నాయి ఎన్సీఆర్టీలో అంటే, ఫస్ట్ వచ్చేసి డిగ్రీ గ్రాంటింగ్ పవర్ అనేది ఎన్సీఆర్టీకి వస్తుంది. సో ఎన్సీఆర్టీ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఈవెన్ డాక్టరల్ పిహెచ్డి డిగ్రీస్ని కూడా లాంచ్ చేయవచ్చు. అండ్ డైరెక్ట్గా యూజీసీ ఓవర్ సైట్లో ఉంటుంది అనమాట. ఇన్స్టిట్యూట్ విల్ బి నౌ ఫంక్షన్ అండర్ యూజీసీ. యూజీసీ యొక్క నార్మ్స్, కోర్సెస్, క్వాలిటీని కూడా కంపల్సరీ కంప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిటీ మ్యాండేటరీ అష్యూరెన్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనకి క్వాలిటీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ నార్మల్గా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉంటుంది కదా. సో ఇప్పటి నుంచి ఎన్సీఆర్టీ కూడా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఇచ్చే క్వాలిటీ అండ్ స్టాండర్డ్స్ బట్టి ర్యాంకింగ్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ డిజిటల్ ఇంటిగ్రేషన్ కూడా చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ చేంజెస్ నౌ వీ కెన్ సీ ఇన్ ఎన్సీఆర్టీ. సో మీకు ఎన్సీఆర్టీ మీద బేసిక్ స్టాటిక్ క్వశ్చన్ రావచ్చు. అండ్ ఈవెన్ మీకు ప్రిలిమ్స్లో అయితే ఎస్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ స్టేట్మెంట్స్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. సో ఎన్సీఆర్టీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఇది అటానమస్ ఆర్గనైజేషన్. ఇది ఎలాంటి కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, ఇది స్టాట్యుటరీ బాడీ కాదు. సో ఇట్ ఈస్ అన్ అటానమస్ ఆర్గనైజేషన్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే 1961లో ఎస్టాబ్లిష్ అయింది అండర్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అనమాట. అండ్ ఇది ఒక ఎపెక్స్ బాడీ విచ్ విల్ బి ఫోకసింగ్ ఆన్ స్కూల్ ఎడ్యుకేషన్ నార్మల్లీ. ఇప్పుడు వాళ్ళు యూజీ అండ్ పీజీ కోర్సెస్ కూడా లాంచ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఎన్సీఆర్టీ చేసే వివిధ యాక్టివిటీస్ దేని గురించి ఉంటాయంటే ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ గురించి, కరికులం డెవలప్మెంట్ ఎలా చేయాలి రివిజన్ గురించి, అండ్ డెవలప్మెంట్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ అండ్ అదర్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్, అలాగే టీచర్ ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ గురించి చూస్తారు, ఎడ్యుకేషన్ ఇవాల్యుయేషన్ అండ్ అసెస్మెంట్, అండ్ ఈవెన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఎడ్యుకేషన్ మీద కూడా వాళ్ళు ఫోకస్ చేస్తారు. అసలు ఇప్పుడు ఎన్సీఆర్టీకి స్టేటస్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అంటే వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ దిస్ ఎన్ఈపీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఓకే, యాజ్ పర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్సీఆర్టీ అనేది నోడల్ ఏజెన్సీ ఫర్ డెవలపింగ్ ఆఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అనమాట, ఎస్పెషలీ ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. సో వాటి కోసం ఇప్పుడు ఎన్సీఆర్టీకి డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ నేను 2 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ తీసుకొచ్చాను. సో ట్రై టు సాల్వ్ దిస్. అండ్ ఈసారి మాత్రం ఫర్ షూర్ గుర్తుపెట్టుకోండి, డిఫెన్స్ గురించి మాత్రం ఇనఫ్ క్వశ్చన్స్ వస్తాయి, చూడండి ఫర్ షూర్. ఫస్ట్ వచ్చేసి విత్ రెఫరెన్స్ టు ఐఎన్ఎస్ అరిధామన్. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇట్ ఈస్ ఎ న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్. సెకండ్ వచ్చేసి ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అరిహంత్ క్లాస్ సబ్మెరైన్. థర్డ్ వన్ వచ్చేసి ఇట్ కాంట్రిబ్యూట్స్ టు ఇండియాస్ న్యూక్లియర్ ట్రయాడ్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇట్ ఇస్ పవర్డ్ బై డీజిల్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి ఒకసారి ఎన్సీఆర్టీ గురించి. నెక్స్ట్ క్వశ్చన్, it acts as a nodal agency for developing national curriculum framework. It is a statutory body established under Act of Parliament. Third వచ్చేసి it conducts teacher training programs. ఇందులో ఏవి కరెక్ట్? కంపల్సరీ 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. అండ్ ఫిలిమ్స్ చాలా దగ్గరగా ఉంది కాబట్టి ట్రై టు మేక్ ఎ స్ట్రాటజీ. ఇప్పుడు మాత్రం ఏది కొత్త చదవడానికి ట్రై చేయొద్దు. ఆల్రెడీ ఏమేమి చదివారో అవన్నీ రివిజన్ చేసుకోండి ఫస్ట్. అండ్ పీవైక్యూస్ మీద చాలా ఫోకస్ చేయండి. అండ్ ట్రై టు సాల్వ్ పీవైక్యూస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అండ్ మీరు ఎలా అప్రోచ్ చేస్తున్నారు, టైం మేనేజ్మెంట్ అవుతుందా లేదా అని ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. మీకు బయట మాక్ టెస్ట్లు అవైలబుల్గా ఉంటాయి కదా, అవి తెచ్చుకొని 2 hours ఆఫ్ టైంలో మీరు కంప్లీట్ చేయగలుగుతున్నారా లేదా చూసుకోండి. అట్లీస్ట్ ఒక 10 full length టెస్ట్లు తీసుకొని రాస్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది, లైక్ వేర్ యు ఆర్ వీక్ ఇన్ అండ్ వేర్ యూ హ్యావ్ టు ఫోకస్. మీరు ఎగ్జామ్ని ఎలా అప్రోచ్ చేస్తున్నారు, ఎగ్జామ్లో ఎలా థింక్ చేస్తున్నారు, రైట్ ఎలా పెడుతున్నారు, రాంగ్ ఎలా పెడుతున్నారు అనాలిసిస్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ 10 days మాత్రం ఎలాంటి టెస్ట్లు రాయొద్దు, ఏమి రాయొద్దు, ఓన్లీ జస్ట్ రివిజన్ ఫర్ లాస్ట్ 10 days. అండ్ అలాగని సీసాట్ని మాత్రం అస్సలు
అస్సలు అసలు అసలు ఛాన్స్ తీసుకోవద్దు. సీసాట్ ఇస్ బికమింగ్ టఫ్ కాబట్టి ఎస్ సీసాట్ని కూడా ఎవ్రీ డే 1 hour అన్న ప్రాక్టీస్ చేయండి. అండ్ అట్లీస్ట్ 2025 నుంచి 2018 వరకు ఎవ్రీ టెస్ట్ మీరు రాసేలాగా చూసుకోండి పీవైక్యూస్ అయితే. సో దట్ మనకి థీమ్స్ అయితే రిపీట్ అవుతూ ఉన్నాయి. వీ కాన్ చేంజ్ ద కన్సెప్ట్స్ కదా సీసాట్లో, ఓన్లీ దే కెన్ చేంజ్ నెంబర్స్. కాబట్టి ఒక్కసారి మీరు దాని మీద ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, దట్స్ ఆల్ గైస్, అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ మీరు కనుక యూపీఎస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే యూ కెన్ స్టార్ట్ కోచింగ్. మన దగ్గర జిఎస్ ఫౌండేషన్ కోర్స్ కొత్త బ్యాచ్ వచ్చేసి April 20 స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు ముందే జాయిన్ అయితే మాత్రం మీరు బేసిక్ క్లాస్ ఉంటే యూ హ్యావ్ టు కంప్లీట్ దట్ క్లాసెస్ అనమాట. మీకు కనుక ఎలాంటి డౌట్స్ ఉన్నా మన కోర్స్ గురించి యూ కెన్ కాల్ అస్ ఆన్ దిస్ నెంబర్ 8074765513. అండ్ మీరు ఇన్స్టిట్యూట్కి వచ్చి కూడా డైరెక్ట్గా ఎవ్రీథింగ్ మీరు చూసుకోవచ్చు, స్టూడెంట్స్తో మాట్లాడుకోవచ్చు. అండ్ ఎలా ఉంటుంది ఎవ్రీథింగ్ చూసుకున్న తర్వాత యూ కెన్ జాయిన్. అండ్ మన ఇన్స్టిట్యూట్ వచ్చేసి అశోక్ నగర్ హైదరాబాద్లో ఉంది. అక్కడికి వచ్చి వికాస్ బుక్ సెంటర్ అడిగితే ఎవరు చెప్తారో ఎగ్జాక్ట్లీ దానిపైనే సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో మన అకాడమీ ఉంటుంది. యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ మీట్ మీ గైస్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.